ఏం కోడళ్ళు అమ్మ. నాలాంటి పరిస్థితి అయితే ఎవ్వరికి ఏ అత్తకు కూడా రాకూడదు. కోడళ్ళు అంటే ఎంత మంచిగా ఉండాలి, అన్యోన్యంగా అక్క చెల్లెలలాగా కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇట్లా ఏ కోడళ్ళు ఉండద్దు. నా కోడళ్ళు ఉన్నారు, అమ్మో కోడళ్ళు కాదు కంపరాక్షసులు. చెప్పడం ఎందుకు, మీరే చూడు నా కోడళ్ళు ఎలాంటి వాళ్ళు. చూడండి కోడళ్ళు, అమ్మ కోడళ్ళు. గుడ్ మార్నింగ్ అత్తయ్య గారు. గుడ్ మార్నింగ్ అమ్మా. ఏం చేస్తున్నారమ్మా? ఏం లేదు అత్తయ్య గారు. చీరలు చాలా బాగున్నట్టున్నాయి. మీరే కొనిచ్చారు కదా అత్తయ్య గారు. అవునవును అత్తయ్య గారు, మీరే కొనిచ్చారు. అవునా అమ్మా, చాలా బాగున్నాయి అమ్మా. ఎవరిది బాగుంది చెప్పండి అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు చెప్పండి. వీళ్ళు నన్ను ఏదో బోల్తా కొట్టాలని అనుకుంటారు. వీళ్ళకి తెలివిగా సమాధానం చెప్పాలి. ఇద్దరి బాగున్నాయమ్మా. అట్లా కుదరదు అత్తయ్య గారు, ఎవరిది బాగుందో చెప్పండి. అవునవును అత్తయ్య గారు, అట్లనే చెప్పాలి. ఇద్దరి బాగున్నాయమ్మా. కాదు అత్తయ్య గారు, ఒక్కళ్ళే చెప్పాలి. ఏం చేయాలి? ఇద్దరి బాగున్నాయమ్మా. లేదు అత్తయ్య గారు, ఎవరిది బాగుందో చెప్పండి. రెండు కన్నులలో ఏ కన్ను అవసరం అంటే ఏమని చెప్తా అమ్మా? రెండు కన్నులు అవసరం అంట. అలాగే నాకు రెండు కన్నులు లాగా మీరిద్దరు, ఇద్దరి బాగున్నాయమ్మా. మీ మనసులో ఎదుగులో నాకు తెలుసు అత్తయ్య గారు, నేనే బాగున్నా అని. అవునా, కూడా తెలుసు అత్తయ్య గారు, నేనే బాగున్నాను. అయినా కూడా ఆమె రెడ్, అయినా రెడ్ ఎవరు మెచ్చుతారులే. అయినది గ్రీన్ ఎంత బాగుంది, నీ కలర్ ఎట్లుంది? నాది గ్రీన్ ఎంత బాగుంది, లైట్ చూడు నీది ఎట్లుంది. అంత బ్లౌజ్, అంత శారీ నీది ఎట్లుంది? నీది ఇంకా గట్టిగా ఉంది. నీదెంత పలుసా ఉంది, నాది ఎంత థిక్ అంత గ్రీనరీగా ఉందో. నీదెంత దొడ్డు ఉంది, నా ఎంత పలుసగా సింపుల్గా ఉంది. నీకు లైట్సే లేదు, నా లైట్స్ ఎంత బాగుందో. నా బ్లౌజ్ ఎలాగా ఉంది చూడు, నా బ్లౌజ్ ఎంత కాకిరెట్టు ముఖం అత్తయ్య గారు. ఏదో కళ్ళు గిళ్ళు అనుకుంటే ఎవరు బాగున్నారు చెప్పరా? ఇంత వయసు వచ్చింది అని చెప్పరా అత్తయ్య గారు? మీకు నేనేం చేసినా అత్తయ్య గారు, ఇంత వయసు వచ్చినా కూడా నేనేం చేసినా అనుకున్నా. చెప్పానా వీళ్ళు కోడలు గుమ్మ రాక్షసులని నేను చెప్పినట్టే అయిందా? అబ్బో ఏంటమ్మా ఇద్దరు కలిసి వస్తారని మళ్ళీ పెట్టి ఒక ఎంత మీ ఇద్దరం కలిసి నీకోసం వంట చేసాం అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, తిని తెచ్చేసి చెప్పండి. ఇద్దరు కలిసి కొట్టుకోకుండా తిట్టుకోకుండా వంట చేశారంటే నాకు సంతోషమే కదమ్మా. అదేం లేదు అత్తయ్య గారు, ఆమె వేసింది నేనే. అవును అత్తయ్య గారు. అవునా, ఎవరు వాళ్ళే వంట చేసిరా? అవును అత్తయ్య గారు. ఇంతకీ ఏం చేసిరమ్మా? ఏం వండిరు? నేను ఇప్పి చేశాను అత్తయ్య గారు. నేను మ్యాగీ చేశాను అత్తయ్య గారు. ఇదేనా వంట? అవును అత్తయ్య గారు. ఆయన ట్రైన్ ఫాలో అత్తయ్య గారు. నాకు ఇప్పిలు మ్యాగులు ఎందుకమ్మా? అవి నా ఒంటికి పట్టాయి, నాకు వద్దమ్మా. ఎప్పటికీ అవే తింటారు అత్తయ్య గారు, అన్నం కూర. ఒక్కొక్కసారి ఇవి కూడా ట్రై చేయాలి అత్తయ్య గారు. అవును అత్తయ్య గారు, ట్రెండ్ కూడా ఫాలో కావాలి. ఫస్ట్ నాకు తినను అత్తయ్య గారు. ఫస్ట్ నాకు తినను అత్తయ్య గారు. వద్దమ్మా, నాకు ఒంటికి పట్టాయి. ఉప్మా రొట్టె అయితే నేను తింటా, కానీ ఈ మ్యాగీలు నాకు ఒంటికి పట్టాయి అమ్మ, నాకు వద్దు. ఒకసారి ట్రై చేయండి అత్తయ్య గారు. ఫస్ట్ ట్రై చేయండి అత్తయ్య గారు. నా చేయండి అత్తయ్య గారు. నా చేయండి అత్తయ్య. అప్పటి నుంచి ఊపుకుంటాను, ఊపి నాలుగు చేస్తున్నావు ఏంటి? నేను ఇంటికి ఫస్ట్ వచ్చాను, నువ్వేదో నిన్నమన్నా బాగా చేస్తున్నావు ఏంటి? నేను వచ్చిన కాలం నుంచి ఇళ్ళకి మర్యాద వచ్చింది. నువ్వు వచ్చినప్పుడు చిన్న మర్యాద లేదు. నువ్వు వచ్చినాక నా అంతమైంది. ఏందో నీతో నాకు, ఏందో నీతో పట్టుకుంటారా అమ్మా? మీ వాళ్ళ అంతా మీ వాళ్ళే. నేనేం చేసినా చేసేదాన్ని చేస్తారు, మీ వాళ్ళే అంటారు. కర్మ నాది. చీరను కూడా పిండేసుకుంటాను పోతుందమ్మా. ఏ పర్లేదు అత్తయ్య గారు, వాషింగ్ మిషన్ ఎందుకైనా మేము ఉతికిస్తాము. ఇంట్లో ఇద్దరి కోడళ్ళు పెట్టుకొని మీరెందుకు వాషింగ్ ఉతకడం అత్తయ్య గారు? వాషింగ్
వాషింగ్ మిషన్ లో అయితే కలర్ పోతుందని నేనే ఉత్తుకుంటాను పోతుందమ్మా. పర్లేదు అత్తయ్య గారు మేము ఉతికిస్తాం ఇవ్వండి. ఎందుకులే అమ్మ మిమ్మల్ని ఎందుకు శ్రమ పెట్టు, నేను పర్లేదు అత్తయ్య గారు ఇవ్వండి, మేము ఉతికేస్తాం. సరే అమ్మా. నేను సరిపేస్తాను జాడి. నేనే సరిపేస్తాను, నువ్వే జాడి. లేదు నా చేతులు ఖరాబ్ అవుతాయి, నువ్వు సరిపేస్తాను జాడి. నేను ఎందుకు జాడిస్తాను, నువ్వు జాడి. జాడిస్తా, నువ్వే సరిపోయి, నువ్వే జాడి, నువ్వే సరిపోయి. అమ్మో 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 అమ్మ, మీ ఇద్దరి మధ్యలో నా చీర ఖరాబ్ అవుతుంది, నా చీర చిరుగుతుంది. వద్దు, మీరు వినడం వద్దు, ఏమద్దు. నేను విండుకుంటా, నేనే జాడించుకుంటా. వాషింగ్ మిషన్ మాకు ఎనికిస్తారా అత్తయ్య గారు? మీకు లేవా చేతులు పిండుకోవడానికి? నేను ఎక్కడ ఇచ్చినా మీరే వెళ్తారు అన్నారు కదా, అంతా మీ వల్లే. నా వల్లనా? చేసేదంతా వీళ్ళే చేస్తారు, మీరంతా నా వల్లే నా వీళ్ళు చెప్తారు. అమ్మ కోడళ్ళు ఎవరున్నప్పుడు వాటర్ తీసుకురండి అమ్మ. తీసుకోండి అత్తయ్య గారు. నాయి తీసుకున్న అత్తయ్య గారు, నాయి తీసుకున్న అత్తయ్య గారు, నాయి తీసుకున్న అత్తయ్య గారు, నాయి తీసుకున్న అత్తయ్య గారు. ఏంటి పొద్దున్నే డాండేషన్? ఏదో చిన్నదాన్ని అనుకుంటుంటే బాగా చేస్తున్నావు. నేనే పెద్దదాన్ని అనుకుంటే బాగా చేస్తున్నావే. ఏంటే కొట్టారనుకో కోట్ల పోయి పడతావు, తన్నారనుకుంటే ఆ చెట్టు మీద పడతావు. ఏంటే నీ డామినేషన్? ఏందే ఏందే ఏంది ఏంది ఏంది? తన్నారనుకో తాడి చెట్టు మీద తోటకూర మొక్కదనా? ఏందే ఏందే తోటకూర మొక్కదనా, పాలకూర మొక్కదనా, ఏందే టమాటా మొక్కదనా, ఏందే చెట్టు మొక్కదనా, ఏందే ఏందే ఏందే? ఇక్కడ దగ్గుతాను, నేను దగ్గొచ్చి నేను అదైతే మంచినీళ్ళు ఇవ్వడానికి వచ్చి నాయుధాలు నాయుధాలు నన్ను చెప్తారు. ఇక్కడ ప్రాణం ఇదంతా మా వల్లే. అంతా నా వల్లే. ఏదో కోడళ్ళని పోనీ అని ఊకుంటారు, బాగా ఎక్కువ చేస్తారు. ఆగండి అక్కల, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు మీ వల్ల అని. నిజం తెలిసినందుకు చాలా థ్యాంక్స్. అవునే, ఇదేదో భూమిలో పడి దగ్గుతుందని తప్పలేదు, బాగా తెచ్చిచ్చుడంట. ఇదంతా మన తప్పే. పద మనమే అవుదాం, పొద్దున్న చోరు నోరు వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.